యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం 1, 15వ వచనం 1 చదువుతాం. పదమూడవ వచనం 1, 15వ వచనం 1 చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినమున మనకు దేవాది దేవుడు ఈ వాక్యమును మనకు బోధించి ఉన్నాడు. శ్రమ ఎవరికైనా కూడా శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలట? మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు ఒక ఆయుధమై ఉంటున్నారు. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ ప్రార్థనల నుండి మనల్ని విడిపించి గొప్ప చేయవాడై ఉంటున్నాడు. కాబట్టి ఎవరికైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ శ్రమ వచ్చి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఉంటున్నారు. ఇంకా కూడా ప్రాముఖ్యమైనది ఏదంటే ఉపవాస ప్రార్థన కూడా ఇంకా శక్తివంతమైనది ఉంటున్నారు. కాబట్టి ప్రార్థన ద్వారా మరి చాలా మంది భక్తులు ఆశీర్వదింపబడ్డారు. చాలా మంది మరి ప్రేమిట్లారా మరి అనేకులు కూడా మరి ప్రార్థించి ఉన్నప్పుడు వారికి అద్భుతాలు కూడా జరిగి ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనం కొన్ని రెఫరెన్స్ చూద్దాం. ఇక రెండవ దిన వృత్తాంతములు 33 12 వచనం. రెండవ దిన వృత్తాంతములు 33 12 నుండి 11 వరకు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల ఆ దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలీడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకొని ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రార్థన ఎంత గొప్పదో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొక్కకపోయి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమి సంభవించిందని మనిషికు? శ్రమ సంభవించిందని. శ్రమ సంభవించినప్పుడు చూడండి, అతన్ని గొలుసులతో పట్టుకొని బబులోను మరి దేశంలోకి మరి అతన్ని తీసుకొని వెళ్ళి ఉన్నారు. మరి అతడు తీసుకొని పోయినప్పుడు అతడు శ్రమలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఎలాంటి శ్రమలు ఉన్నా మరి ఏమి చేయాలంటే కష్టకాలంలో యెహోవాను వేడుకోవాలి, ఆయనకు మొరపెట్టాలి. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఏంటిదండి జవాబునిచ్చి వాడయించున్నాడు. ఇక్కడ చూడండి, అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాకు ఏం చేస్తున్నాడట? బతిమాలుకోవడం. ఇక్కడ శ్రమలో ఉన్నాడు, ఇక్కడ బ్రతిమాలుకొనిచున్నాడు. మనము కూడా కష్టంలో ఉన్నప్పుడు మరి శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యేసీ యొక్క సన్నిధికి వచ్చి బ్రతిమాలుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, మరి భోజనాడుతూ ప్రార్థన చేయాలి. మరి ఏదైతే నీకు శ్రమ వచ్చి ఉన్నదో, ఏదైతే కష్టం వచ్చి ఉన్నదో, ఏదైతే బాధ వచ్చి ఉన్నదో, ఏ విషయంలో
సన్నిధికి తను తాను. చాలా మంది చూడండి, సన్నిధికి ఎక్కడికి వచ్చాడండి? దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఎక్కడ బ్రతిమాలుకుంటున్నాడు? ఇళ్లలో బ్రతిమాలుకుంటున్నాడా? ఇంట్లో కూర్చొని బ్రతిమాలుకుంటున్నాడా? దేవుని యొక్క సన్నిధికి, ఆయన పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి దేవుని మనిషే మరి బ్రతిమాలుకోవడము, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి మరి బ్రతిమాలుకోవడము మరి చేస్తున్నాడు, బ్రతిమాలుకొనిచున్నాడు. తనకు తాను బహుగా తగ్గించుకొని. చాలా మందికి తగ్గింపు గుణం అనేది ఉండదు. సహోదరి సహోదరులారా, తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది ఉంటున్నది. తగ్గించుకోవాలి. మనం ఏ విషయంలోనైనా కూడా మరి తను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. ఎప్పుడైతే నువ్వు మనమైతే తగ్గించుకుంటామో దేవుడు మనలను, మన స్థితిగతి చూసి, మన తగ్గింపు స్వభావాన్ని చూసి ఆయన మనలను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడట? ఆయన మనలను హెచ్చింపడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇక్కడ బహుగా అంటున్నాడు, మామూలుగా కాదండి. ఎలా తగ్గించుకుంటున్నాడట చెప్పాలి. ఎలా తగ్గించుకుంటున్నాడట? బహుగా అంటే ఏంటిదండి? అధికంగా తగ్గించుకుంటున్నాడు. చాలా మంది అంటే బహుగా అంటే చూడండి, ఇక్కడ బహుగా అంటున్నాడు. చాలా మంది అంటే మామూలుగా కూడా తగ్గించుకున్నట్టు ఉంటారు. అలా కాదండి, బహుగా తగ్గించుకోవడం. తగ్గించుకొని ఆయన సన్నిధానంలో మరి ఏం చేస్తున్నాడని మొరలు పెడుతున్నాడు, దేవునికి మొరలు పెడుతున్నాడు. ఏ కష్టకాలంలో అయితే ఉన్నాడో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి మరి ప్రార్థన చేస్తున్నాడు. దేవా మరి నా మొరను ఆలకించమని ఆయన అతనికి విన్నపములను చేస్తున్నాడు. ఎవరికి? ఇక్కడ ఏంటిదండి? శ్రమ సంభవించినప్పుడు, మొదటిగా శ్రమ సంభవించినప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు. యెహోవా దేవుని యొక్క సన్నిధికి వచ్చి బహుగా తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. మూడవదిగా ఏంటిదండి? మరి ఏం చేస్తున్నాడు? నాలుగవదిగా మొరలు పెడుతున్నాడు, విన్నపములు చేస్తున్నాడు. మరి ఇక్కడ చేస్తూ అతనికి ఏంటిది? విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనిషి తెలుసుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా తెలుసుకోవాలంటే, ఇతరులు నీ పట్ల మరి గొప్ప కార్యాలు చూసి తెలుసుకోవాలంటే తను తాను తగ్గించుకొని నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీ శ్రమల నుండి ఆయన విడిపించేవాడే ఉంటున్నాడు. ఆయన నీకు సహాయం చేయవాడే ఉంటున్నాడు. ఇక్కడ కూడా కొన్ని చూసినట్లయితే ఫ్రెండ్స్, యోబు 33:26 వచనము. యోబు 33:26 వచనము. 33:26 వచనం చదవమ్మా. ఒక్క నిమిషం. 33:26 చదువు. వాడు దేవుణ్ణి బ్రతిమాలుకున్న ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరుడికి దయచేయును. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అంటున్నాడంటే చూడండి, వాడు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల. ఇక్కడ ఎవరంటున్నారండి? ఎవరంటున్నారు? తన యొక్క ఎవరంటున్నారు చెప్పండి? వారు తన యొక్క మరి స్నేహితులు అంటున్నారు. ఏమని చెప్తున్నారు? వాడు దేవునిని మరి బ్రతిమాలుకొని ఎడల. మరి చూడండి, ఆయన వారిని కటాక్షించిన కదా. ఎవరైతే ప్రియ సహోదరి సహోదరులారా మరి బ్రతిమాలుకుంటారో దేవుని యొక్క ఈ ఫాస్టింగ్స్ డేస్లలో మనం ఉంటున్నాం, లెంట్ డేస్లలో ఉంటున్నాం. ఈ లెంట్ డేస్లలో ఉంటున్న మనము మరి మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క బ్రతిమాలుకోవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి ఏ విషయంలో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, యేసయ్యా నాకు ఈ విషయంలో నిన్ను బ్రతిమాలుకొనిచున్నానయ్యా, నా కుటుంబం విషయంలో నేను బ్రతిమాలుకొనిచున్నాను, నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదిగేలాగున నేను నాకు సహాయం చేయ, మరి నా పాపముల నుండి నన్ను విముక్తిని నాకు మరి ప్రసాదించు ప్రభా, విముక్తి కలగచే ప్రభా
అని నువ్వు ప్రతిమాలుకొని దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు తప్పకుండా యోబును దేవుడు ఏ విధంగా మరి ఆయనను ఆస్వాదించి ఉన్నాడు, ఆ శ్రమ నుండి అతనిని విడిపించి ఉన్నాడు, నిన్ను నన్ను కూడా విడిపించి వాడయించున్నాడు. చూడండి, బ్రతిమాలుకొని ఎడల దేవుడు మన పట్ల ఏం చేస్తాడండి? కటాక్షించి వాడయించున్నాడు. ఏం చేస్తాడు? కటాక్షించి వాడయించున్నాడు. నిన్ను కటాక్షించి ఆ యొక్క శ్రమ నుండి, ఆ బాధ నుండి, ఆ కష్టం నుండి నీకు విడుదలనిచ్చి వాడయించున్నాడు. అందుకోసమే వాళ్ళు అంటున్నారు, కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. ఈయన ఇలాగున నిర్దోషత్వము ఆయన నరుడికి దయచేయును, నిర్దోషత్వము మరి దయచేయునని వీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి బ్రతిమాలుకోవడం నేర్చుకున్నప్పుడు యోబును ఏ విధంగా శ్రమల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, భయంకరమైన శ్రమల నుండి దేవాది దేవుడు ఏ విధంగా తప్పించి ఉన్నాడో నిన్ను నన్ను కూడా ఆ శ్రమల నుండి మరి మనలను కూడా తప్పించి వాడయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తనలు 18:6 మనం చూసుకుందాం. కీర్తనలు 18:6 మనం చూసుకుందాం. 18వ అధ్యాయము కీర్తనలు 18:6 చదవమా. ఏంటంట? నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే ఎవరు చెప్తున్నారమ్మా? దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా శ్రమలలో నేను అతనికి ఏం చేస్తున్నాడు? మొర పెడుతున్నాడు. చదవమ్మా. నా దేవునికి ప్రార్థన చేస్తే. ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, నా శ్రమలలో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అందుకోసమే అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నువ్వు ప్రేమించి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావా? దేవుడిని ప్రేమించి ఆయన సన్నిధానంలో మరి ఆ యొక్క నీవు ఏకాగ్రత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అందుకోసమే దావీదు అంటున్నాడు, నేను నా బలమా, నేను యెహోవాను ఏంటిది? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరిని ప్రేమించుచున్నాడు? దేవుణ్ణి ప్రేమించుచున్నాడు. మరి చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట అంటున్నాడు. అందుకోసమే అంటున్నాడు, మరి ఆయన చూడండి, పాతాళ పాశములు నన్ను అధికచినను, మరణము ఉరుగులు నన్ను ఆవరించినను, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చనిపోవడానికి చూడండి, మరణ పాశములు నన్ను చుట్టుకొనినను అంటే భయంకరమైన పరిస్థితి, చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా నేనేం చేస్తున్నాను? నా శ్రమలలో నా తండ్రికి నేను మొరపెడుతున్నాను. నా మరణము మరి నాకు ఏంటిదట? మరణము ఉరుగులు నన్ను ఆవరించినను. చాలా మందికి అంచులలో, మరణపు అంచులలో ఉంటారు. అంతేనా? మరణపు అంచుల్లో ఉంటారు. మరి అనేకమైన వ్యాధులతో బాధపడుతుంటారు, అనేకమైన కష్టాలతో బాధపడుతుంటారు, కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. ఇంకా ఆ సమస్యలను, ఆ కుటుంబ సమస్యలను మరి ఎక్కువగా మనసులో పెట్టుకొని మరి ప్రేమిట్లారా ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులు అవ్వడం ప్రారంభిస్తారు, మరణానికి దగ్గర అవ్వడం ప్రారంభిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రభువా, నా శ్రమలను బట్టి నేను నీకు మొరపెడుతున్నాను, నా మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నా కూడా దేవా మరి నీకు మొరపెడుతున్నానయ్యా అని దావీదు భక్తుడు అంటున్నాడు. మరి అంటూ ఏమని అంటున్నాడంటే, నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, నా ప్రార్థన నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఏమంటున్నాడు? నేను మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, నేను మొరపెట్టి ఉన్నాను, నా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాను. ఇక్కడ ఏమని అంటున్నాడు చూడండి, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మెప్పాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చుకున్నాం? దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చినాం? దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవునికి మొరపెడుతున్నాం. ఎవరిని మొరపెడుతున్నాం? మన పరిస్థితులను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆలయంలో నుండి ఆయన మన ప్రార్థనను ఆలకించి ఏం చేస్తాడట? నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు చచ్చెను. హల్లెలూయా. ఎక్కడట?
ఆయన చెవులకు వచ్చి ఉన్నది. అంటే మన ప్రార్థన, మనం ఆయన ఆలయంలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఏంటిదట, ఆయన మన యొక్క అందుకోసమే మనము మొదలుపెట్టినప్పుడు ఆయన మరి ఏంటిది ఆలకించునై ఉంటున్నాడు. అంతేనా? కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి ఆలయంకి వచ్చి మరి క్రమముగా వచ్చి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన మొరను ఆలకించి దావీదుకు దేవుడు మరి ఆ యొక్క మరణ వాసంలో నుండి విడుదలనిచ్చిన దేవుడు, మరి శ్రమలో నుండి విడుదలనిచ్చిన దేవుడు నీకు నాకు కూడా విడుదలనిచ్చేవాడై ఉంటున్నాడు. అదేవిధంగా కీర్తన 50:15 వచనము, కీర్తన 50:15 వచనం, కీర్తన 50:15 వచనం చదువు. ఆపద కాలంలో నన్ను గూర్చి నీవు మొరపెట్టుము. చూసారా ఎంత మంచిగా ఇక్కడ చెప్తున్నాడు. ఆసక్తి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. యోస్తా అసాపు ఏమని అంటున్నాడు, ఆపద కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఇక్కడ మరి చూసినట్లయితే నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, మరి ఏమని అంటున్నావు, నేను నిన్ను విడిపించేదను. ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావో ఆ విషయంలో నేను నిన్ను విడిపిస్తానని చెప్తున్నాను. చూడండి, నీవు కష్టకాలంలో నీవు దేవుని యొద్ద ఏం చేయాలట, ప్రార్థన చేయాలట. నువ్వు కష్టకాలంలో దేవుని యొద్ద నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకేం చేస్తాడండి, తప్పకుండా కష్టకాలంలో ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడై ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏమని అంటున్నాడంటే, మనం ఇక్కడ చూసాం, నీవు మరి ఇక్కడ అంటున్నాడు, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ప్రియమిత్రులారా, ఆయన మరి అలాంటి మరి పొట్టేళ్ల రక్తము ఆయన కావున మరి అలాంటి బలులు ఆయనకు అర్పించిన హృదయం అనే ఏంటిదండి, ఆయన హృదయము, మన హృదయం అనే బలిని అర్పించాలి. మన హృదయమును దేవునికి మరి ఏంటిదండి, హృదయంలో నుండి మనం అంతరంగంలో నుండి దేవుని స్తుతిస్తే మరి బిడ్డలారా మనకు ఏది కూడా అవసరం లేదు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన 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 సమస్త పాపములు శాపముల కొరకు ఆయన సత్య కుమారుని బలిగా అర్పించినాడు. మనమేమీ బలి అర్పించిన అవసరం లేదు. ఏం చేయాలట, మరి దేవునికి నీ స్తుతి యాగము చెల్లించాలి. నీవు దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన ఆపద కాలంలో నిన్ను గూర్చి ఆయన ఏం చేస్తాడట, ఆపద కాలంలో నీకు ఉత్తరం ఇచ్చి వాడేయించున్నాడు. ఏం చేస్తాడట, నీకు ఆపద కాలంలో ఉత్తరం ఇచ్చి వాడేయించున్నాడు. నిన్ను విడిపించి వాడేయించున్నాడు. ఏ విషయంలో నీ బాధపడుతున్నావు కాబట్టి, నీ బంధకాల చేత బాధపడుతున్నావా, మరి ఇంకా ఇతరుల ద్వారా ఏమైనా నువ్వు బాధపడుతున్నావా, మరి ఇతరులు ఏమైనా హింసిస్తున్నారా, వాటి నుండి కూడా దేవుడు ఏమంటున్నాడు, నీ కట్ల నుండి కూడా నేను విడిపిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, ఇంకోటిగా చూసినట్లయితే చూడండి, నీవు నన్ను ఇక్కడ ఏమని అంటున్నాడు, నన్ను మహిమ పరచెదను, నీవు నన్ను మహిమపరిచేదవు. నీవు నన్ను ఈ కట్ల నుండి విడిపించినప్పుడు నీవు నన్ను మహిమపరిచేదవని మరి చెప్తున్నాడు. కాబట్టి ప్రియమిత్రులారా, నీ కీర్తనకారుడు ఆసాపు భక్తుడు ఈ విధంగా ఆ కాలంలో మొరపించినప్పుడు ఆయనకు కూడా ఆయనను విడిపించి మరి ఏంటిది, మరి విడిపించి గొప్ప చేసే దేవుడు ఇచ్చినాడు. మరి కాబట్టి మరి ఆయనను విడిపించి ఉన్నాడు. మరి ఆపత్కాలంలో ప్రార్థన చేసి ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆపద కాలంలో మనము ప్రార్థన చేసినప్పుడు మనల్ని విడిపించే దేవుడు ఇచ్చినాడు. కీర్తన 116 చూసుకుందాం. కీర్తన 116 3 నుండి 5 వరకు. కీర్తన 116 3 నుండి 5 వరకు చూస్తున్నాం. ఇక్కడ ఏమని అంటున్నాడండి, 3 నుండి మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాపాలకు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను,
శ్రమ దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నీకు మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎంత చక్కటి మాట మరి తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఎన్ని ఉన్నాయట? మొదటిగా పాతాళపు వేదన, పాతాళపు వేదన. రెండవది శ్రమయు దుఃఖమును కలిగి ఉన్నదట. అయినా కూడా అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువా, ఈ యొక్క మరణ బంధకాలు నన్ను చుట్టుకుని ఉన్నాయ్యా, శ్రమను బట్టి దుఃఖిస్తున్నానయ్యా. అంతేనా? మనము చాలా మరి పరిస్థితులు మన కుటుంబంలో ఎవరైనాను మరణ బంధకాలు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి లేవలేని స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మనము దుఃఖంలో ఉంటామా? అదేవిధంగా మనకి ఏమైనా సంభవించి ఉన్నదనుకోండి, మనం ఎంత వేదనతో ఉంటాం, ఎంత దుఃఖంతో ఉంటాం. కాబట్టి దావీదు కూడా అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మరణ బంధకాలు నన్ను